ఈరోజు రెసిపీ వచ్చేసి మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి. అవునా నిజమా? యూజువల్గా ఈ సర్వపిండి తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఫస్ట్ టైం టేస్ట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఇది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీరు ఇప్పటిదాకా ట్రై చేయలేదా? ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇందులో వర్షాకాలము ఊరికే బజ్జీలు చేసుకొని తిని తిని బోర్ కొడుతుందా? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్రొసీజర్లోకి వస్తే బియ్యం పిండిలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, ఇంకా మిర్చి, ఆనియన్ ఇంకా ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది. నేను ఇంకా వెల్లుల్లిపాయ వేసి అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. పిండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ప్యాన్ కి ఆయిల్ అప్లై చేసి దానిపైన పిండి ముద్దని బాగా ప్రెస్ చేయాలి. హోల్స్ పెట్టేసుకొని ఆయిల్ అంతా ఆ హోల్స్ లో పడేలాగా వేసుకోవాలి. ఈ సైడ్ ఫ్రై చేయాలండి, ఇంకో సైడ్ చేయకూడదు. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి ఒక సైడ్. ఇంకా తర్వాత తినేయడం అయితే చాలా బాగుంటుంది. More videos, please do like and subscribe to my channel.